కేటీఆర్ అన్న అసలు ఏమనుకుంటుండో తెలియట్లేదు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ పోయినా ఈ మధ్యన చూస్తూ ఉన్నా మా రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఫస్ట్ సబ్జెక్ట్ మీద మాట్లాడదలుచుకున్నాను. ఒకటి గమనించాల, గతంలో 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్ అని చెప్పి లక్షలాది కోట్లు దాచుకున్న ఘనత మీకు దక్కింది. ఇలా మా ప్రభుత్వం వచ్చినాక ఒక యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఓన్లీ మా ఉమ్మడి మెదక్ జిల్లా తీసుకుంటే 33,000 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇది ఫస్ట్ ఫేజ్లో దాదాపు మోర్ దెన్ 50% కంప్లీట్ అయ్యాయి. సెకండ్ ఫేజ్లో కూడా మళ్ళీ ఇంకో 30,000 ఇండ్లు. అంటే నేను ఓన్లీ మెదక్ ఉమ్మడి జిల్లా గురించి చెప్తా ఉన్నాను. రాష్ట్రం మొత్తం ఏ గ్రామంలో ఒక గ్రామంలోన్నా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇయ్యని ఘనత మీకు దక్కింది. అంటే ఇవన్నీ కూడా పేదవారికి సంబంధించింది. ఇది గమనించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేం మాట్లాడినా చెల్లుతుందని. నేను ఒకటే కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాడికి ప్రతి దాడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా కాంగ్రెస్ క్యాడర్, ఎందుకంటే దాదాపు 50% 2.5 years అయిపోయింది. అంటే మాది మీరు గమనిస్తా ఉన్నారు, మా ఓపిక అది నశించిపోయింది. ఇక మొత్తము సినిమా చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కూడా మాకు దక్కింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకటి గమనించాలి, మేమేది కూడా యూనిఫామ్ వేలో చేస్తా ఉన్నాం. మీరు దళిత బంధు ఇచ్చినామన్నారు, బీసీ బంధు ఇచ్చినామన్నారు, అదేవిధంగా మైనారిటీ బంధు ఇచ్చినామన్నారు, క్రిస్టియన్ బంధు ఇచ్చినారన్నారు. నేను 200% ప్రూవ్ చేస్తాను. ఏదో ఒక గ్రామంలో ఇచ్చిండ్రు 100, ఒక నియోజకవర్గానికి 100 దళిత బంధులు. అంటే ఒక్క నియోజకవర్గంలో దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. అంటే ఊరికి ఒక్కటాన్ని ఇచ్చిండ్రా మీరు? మేము ఆ విధంగా కాదు. మా మెదక్ నియోజకవర్గం తీసుకుంటేనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత 10 సంవత్సరాల్లో తాండాల రోడ్లు లేవు. రోడ్లు వేసిన పాపాన బోలే, డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన బోలే, రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే. ఇక మొక్కుబడికి దళిత బంధు ఇచ్చినామంటారు. మేము ప్రతి గ్రామంలో కూడా పెద్ద గ్రామాలుంటే 40 లక్షల సీసీ రోడ్లు వేసినాం. చిన్న గ్రామాలు ఒక 200-300 జనాభా ఉంటే 20 లక్షల సీసీ రోడ్లు వేసినాం. కొన్ని గ్రామాల్లో ₹1 కోటి వేసినాం. ప్రతి గ్రామంలో, ఒక గ్రామంలో 50 ఇండ్లు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఒక చిన్న గ్రామంలో 15 ఇచ్చినాం. తాండాలలో 15 ఇండ్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్. అంటే మేము యూనిఫామ్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇంట్లోకెళ్ళిచ్చినట్టే ప్రవర్తిస్తా ఉన్నాడు కేటీఆర్. ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా, ప్రజల్లో కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ పేయర్స్ అంటే మనం పన్ను కడితే మన పన్ను తీసుకొని
అది మనకు రిటర్న్ ఇస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అవి మన డబ్బులే, వీళ్ళు ఇంతకెళ్ళి ఇచ్చినట్టు, మా నాన్నగారు ఇచ్చినట్టు అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ ఉద్యమం పేరులో ఉద్యమకారులకు ఏం చేయలే, కేటీఆర్ బడగొట్టింది ఏం లేదు. ఇవన్నీ కూడా గమనించాల. వాళ్ళ శవాల పేర్ల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినవరా పై నువ్వు? ఒక్కరోజన్నా ఉద్యమం చేసిండు అయితను? అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మనువోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏంది? పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్లే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదేరా భయ్. ఫస్ట్ న్యూవర్తన ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు, అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ అది? ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాల్ వచ్చుంటా అంటున్నావు, సిరిసిల్లకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రినిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినవరా భయ్. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిరిసిల్లాల నేరేలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. మరి అదే విధంగా ప్రవాళిక కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తుందిరా నీకు. ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు రాబాయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకు వచ్చి నేను కూర్చుంటారా బాయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్. ఒక్కటి గుర్తు చేసుకో కేటీఆర్, నువ్వు చేసే అరాచకాలు. ఇవాళ ఏమన్నాడు మనోడు నిన్న? దండుపాలెం బ్యాచ్ అంటే తెలుసారా పై నీకు? దండుపాలెం బ్యాచ్ అయినా లేకపోతే స్టివర్డ్పురం దొంగలైనా నీకన్నా వాళ్ళకి మినిమం ఎథిక్స్ ఉంటాయి. సొంత చెల్లెది ఫోన్ ట్యాపింగ్ చెయ్యర్రా, సొంత చెల్లెది కాన్వర్జేషన్ ఇనుడు, సొంత బావ ఏం మాట్లాడుతుండో ఇనుడు. ఇది దొంగతనం అంటారు. దొంగల బ్యాచ్ అంటారు. దొంగల బ్యాచ్ నువ్వురా. దొంగ పనులు చేస్తూని నువ్వు అప్పా జంక్షన్ల మంత్రిగా గన్మెన్ లేకుంటే పోతుంటే రాత్రి మిడ్-నైట్ పోలీసులకు దొరికిన ఘనత నీది. మాస్క్ పెట్టుకొని దొరికినవురా భయ్. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం చర్చించుకున్నారు. అరే వీడు మంత్రి ఉండి ఈ చిల్లర పనులు చేసుడేంది, గన్మెన్ లేకుండా అరే కార్లలో రాత్రి పూట ఓడు ఏందని. అది దొంగతనం అంటారు. మేం దొంగతనం కాదురా భయ్, హీరోయిజం చేసుడు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఉందని చెప్పి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా పోతున్నాం.
మేము అనుకుంటే ఒక్కరోజు నిద్రపోవు. నీ అంతా పేడ్ బ్యాచ్ పెట్టుకొని సోషల్ మీడియాను 500 మందికి మొత్తం శాలరీస్ ఇచ్చుకుంటా నడిపిస్తున్న ఘనత నీదిరాబాయి. ఇవాళ 200 యూనిట్ల కరెంటు ప్రతి గ్రామంలో ఇస్తున్నాం. మీలాగా మొక్కుబడికి ఏదో దళిత బంద్ ఇచ్చినాము, బీసీ బంద్ ఇచ్చినాము, మైనారిటీ బంద్ ఇచ్చినాము, పీక్ పడగొట్టింది ఏం లేదు. మేము ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా గమనించాల 10 సంవత్సరాల్లో ఇవాళ 1600 కోట్లు ఉంటాయిరా మీ దగ్గర. 1000 కోట్లు, లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి. 1600 కోట్లు మీ పార్టీ ఫండ్. అరే రాహుల్ గాంధీ గురించి మాట్లాడడానికి సిగ్గులేదురా నీకు? ఎందుకు మాట్లాడతావురా? వాళ్ళ చరిత్ర ఉందిరా. ఇండిపెండెన్స్ రానప్పుడు వాళ్ళు ఉద్యమానికి ఆయన మన స్వాతంత్రం రావడానికి ఫండింగ్ చేసింది వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు. వారికి ఒక ఘనత ఉంది. స్టిల్ ఆన్ టుడే ఒక ఎకానమీ ఫ్లైట్లా ట్రావెల్ చేస్తాడు రాహుల్ గాంధీ. ప్రియాంక గాంధీ ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లా ఢిల్లీలో ఉంటుంది. అది వాళ్ళ చరిత్ర. నీకేమో సొంత విమానాలు కొనుక్కొని తిరగబడితీవి నువ్వు. అమెరికాల 100 ఎకరాలు, కెనడాల 1000 ఎకరాలు, బయట రాష్ట్రాలలో బయట దేశాలలో మొత్తం ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్ లో పడగొట్టింది ఏం రా నువ్వు? హైదరాబాద్ ఏమంటావు? హైదరాబాద్ ఓటర్స్ మాకేసిరని. హైదరాబాద్ ఓటర్స్ అందుకు వేయలేరు రా భయ్. కేటీఆర్ గుర్తు చేసుకో. వీడు పెద్ద సైకోగాడు. వీడు రేపు మళ్ళా నాశనం పట్టిస్తాడు. ప్రభుత్వం వచ్చేటట్టుంది. ఏదైనా జిమ్ముకులు చేసి 100% ఇలా ప్రభుత్వం వస్తుందని ఓటేసిరు. నువ్వేమంటున్నావు? ట్రైలర్ నడుస్తుంది, వీళ్ళ సినిమా ఫ్లాప్ అయిందంటున్నావు. ఫ్లాప్ కాదురా, ఫస్ట్ హాఫ్ లోనే మీరు ఫ్లాప్ అయ్యారు. హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో అయింది మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి అంటున్నావు కదా. ఊరు వాళ్ళేమో వాళ్ళు ఆలోచించరు. అరే ఈ ప్రభుత్వం బాగలేదని తీసి బండగొట్టిరు. గ్రేటర్ హైదరాబాద్ అంటే ఇది మినీ ఇండియా, అన్ని రాష్ట్రాలకెళ్ళి నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు భయప్రాంతులైనరు. రేపు మళ్ళా వీళ్ళు ప్రభుత్వంకి వస్తారు, ఇట్లయినా వస్తే మా అందరు నిలగొడతారని భయపడి ఓట్లేసిండ్రు. సరే ఈ ఫస్ట్ హాఫ్ లోనే ఖతమైంది కదా రాబాయ్. మీరు ఇప్పుడు సగం సినిమా అయింది అంటే 5 సంవత్సరాల 2.5 years అయినా నువ్వు ఎందుకు ఉలికి పడతావు? ఊకే నువ్వు ఇచ్చినావురా మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు మాకు మ్యాండేట్. ఎందుకు ఉలికి పడుతున్నావు? ఎందుకు టెన్షన్ అవుతున్నావు? వెరీ ఫస్ట్ డే బిగినింగ్ నుంచి కూడా ఇగో వచ్చేసింది ప్రభుత్వం అనే విధంగా ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయడము, డిస్టర్బ్ చేయడము, డెవలప్మెంట్ అడ్డుకోవడం. మొన్న కూడా 100 మంది రైతులు లారీ అసోసియేషన్ వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పిర్రు, అరే హరీష్ రావు ధమ్కిస్తుండు, కేటీఆర్ ధమ్కిస్తుండు, మాకు లారీలు స్లో చేయండి, పోకుండ్రి, మీరు ఇచ్చేయకుండ్రి, ఇబ్బంది పెట్టుండ్రి అని చెప్పి రైస్ మిల్లర్స్ ను బ్లాక్మెయిల్ చేసిండ్రు. రేపు మా ప్రభుత్వం వస్తుంది, మిమ్మల్ని గంగలు కలిపేస్తాము, భయప్రాంతులు చేసిరు. అయినా కూడా ఇవాళ దాదాపు మా మెదక్నే 4 లక్షల మెట్రిక్ టన్ల వ్యాసంగి పంటను, వడ్లను కొనుగోలు చేసిన ఘనత అంటే ఇట్స్ రికార్డ్. గతంలో ఎప్పుడు చేయలే. అన్ని ఓట్లు కొనుగోలు చేసిండ్రు. విదిన్ 24 hours లో 90% ఆఫ్ ద పేమెంట్ హాస్ బీన్ డన్. రైతులకు డబ్బులు కట్టిండ్రు. ఇది చరిత్ర. అంటే ఇలా అన్ని సిస్టమేటిక్ వేలే చేసుకుంటూ పోతున్నాం రా. ఇలా మహిళలకు ఇస్తున్నాం, మహిళలకు ఒక ఊర్లు ఇచ్చి ఒక ఊర్లు ఇస్తలేమా? టోటల్ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఉచిత బస్సు, ప్రతి గ్రామంలో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ. మరి అదే విధంగా సన్నబియ్యం, గతంలో సన్నబియ్యం ఇచ్చినారా? ప్రతి వారికి సన్నబియ్యం ఇస్తున్నాం, ప్రతి ఊర్లో ఇందిరా మిల్లు ఇస్తున్నాం. అంటే యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో చేస్తున్నాం. నీకు ఎందుకు తొందరపడుతున్నావు? మీకు ఇంకా ముసళ్ళ పండుగ ఉంది ముంగట. తప్పకుండా వచ్చేది రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది. ఇక్కడ 2 తెలంగాణలో అటు సెంట్రల్లో కూడా కాంగ్రెస్ రానున్నది. కాసుకో. నువ్వేమనుకుంటున్నావు వచ్చేసింది మాదని చెప్పి? వచ్చుడు సమస్య లేదు. ఇవాళ దండుపాలెం బ్యాచ్ అన్నారు, చేసేటి అని దొంగ పనులు మీరే. వాళ్ళకు కూడా ఎథిక్స్ ఉంటాయని చెప్పిన మళ్ళీ ఒకసారి మినిమం ఎథిక్స్ ఉంటాయి. చిల్లరి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, సెలబ్రిటీస్ ది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది, మార్ట్ వంటలోది ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. అరే నా గురించి చెప్పురా భయ్, నేను చేసిన సోషల్ సర్వీస్ లో ఒక 1% నువ్వు చేసినట్టుంటే నేను రాజకీయాలు వదిలిపెడతా. 97 నుంచి అమెరికా నుంచి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు పేదవారికి ఎక్కడ మంచినీటి సమస్య ఉంటే అక్కడ నా వాటర్ ట్యాంకర్ పోతుండే, వేలాది బోర్లు వేసినాం. ఇలా మా ప్రభుత్వం కూడా యూనిఫామ్ వేలో, సిస్టమేటిక్ వేలో ఏవైతే కమిట్మెంట్ ఇచ్చిండ్రో కమిట్మెంట్ కు 200%
ఈ ప్రభుత్వం స్టిక్ ఆన్ అయి ఉంటది. మేం సిస్టమేటిక్ వేలో ముందుకు పోతా ఉన్నాం. ఇవి నువ్వు గమనించాలా. నువ్వు చెప్పేటి అన్ని బట్టబాజి మాటలు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హల్వాలో వచ్చి కూర్చుంటా, నేను నీకు నిలబడతా, నీకేం చేతనైతే రా 4 ఫుట్ కానీ షుగర్ ఉంది నీకు, ఒక్క జాపడిస్తే 3 చుట్లు తిరుగుతావు అని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా. ఇవాళ ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ నీ తోలు తీస్తుంటే. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడన్నా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ శాంపుల్. ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి. కంటోన్మెంట్లో ల్యాండ్ అమ్ముకుంటుంది, కంటోన్మెంట్లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితివి, ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా బాయ్. చెప్పుకోవాలంటే చెప్పుకుంటా పోతే మాకు టైం సరిపోదు. 24 గంటలుగా మేము డెవలప్మెంట్ ని పక్కకు పెట్టి ఇక నీ చరిత్రనే చదవాలా. అందుకు మాట్లాడే ముందు నువ్వేం చేసినావు, ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేసినావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు, ఇచ్చినావా? దళితుని సీఎం చేస్తావు, సీఎం చేసినావురా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావురా? ఏమి ఇచ్చినావురా నువ్వు? పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదే విధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్మార్ట్ అనుకోకు, తోపు అనుకోకు. నువ్వు ఫస్ట్ 10 సంవత్సరాల ముందు మీకెంత ఆస్తుండే, ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం మళ్ళీ దిగినాక ఎంత ఆస్తుండే. ఇలా పైసలు బాగా అయిపోయినాయి. మా గౌరవ ముఖ్యమంత్రి మరి మిమ్మల్ని స్కామ్లలో ఎందుకు ఇస్తలేడో, మా గౌరవ ముఖ్యమంత్రి ఏమనుకుంటుండంటే కేటీఆర్ లోపడేస్తే వాళ్ళ షైన్ అవుతాను అనుకుంటారు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్న 100% షైన్ కాదు సార్, వీళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు వీళ్ళని ఎందుకు, వీళ్ళ మీద యాక్షన్ లేదని. మరి మీరు జైలుకి పోయినరు, మనోళ్ళందరినీ జైలుకు పంపించినప్పుడు వాళ్ళని ఎవ్వరు పట్టించుకుంటలే. ఇవన్నీ కూడా గమనించాలి. ఇష్టారాజ్యంగా ఇప్పుడు రూలింగ్లు ఉన్నట్టే చేస్తున్నారు. కేజీ టు పీజీ మేము అన్ని కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో. నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లే ఉంటాడు. నేను ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ యాక్టింగ్ వద్దు. నువ్వు ఎవరికి ఫోనే లేపవు, ఒక ఉద్యమకారిని లెక్క చేయవు. అప్పుడు కూడా నువ్వు ఓన్లీ పైసలున్నోని, ఎవరికైతే పైసలు ఉంటాయో వాని వెల్కమ్ చేస్తుంటివి. కూర్చొని లక్షల కోట్ల సెటిల్మెంట్లు హైదరాబాద్లో చేసినావు. హైదరాబాద్లో ఏమన్నావు నువ్వు? ఫస్ట్ షోలో మేము గెలిచినామని. ఏది ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సినిమా ట్రైలర్ అయిపోయిందని. ఒకటి గమనించాలా, ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ ప్రజలు ఆల్రెడీ బుద్ధి చెప్పిండ్రు. మేము హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో అన్ని గెలుచుకున్నాం ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఏమైందిరా బాయ్? జూబ్లీహిల్స్ కంటోన్మెంట్ 2 ఓడిపోయారా లేదా? ఫస్ట్ హాఫ్లో మీకు అడ్రస్ గలంత అయిపోయింది కదా. మరి అదేవిధంగా లోక్సభ ఎన్నికెళ్ళాలా మీకు డిపాజిట్లే కోల్పోయిర్రు. సికింద్రాబాద్లో 3rd ప్లేసు, మల్కాజ్గిరిలో 3rd ప్లేసు, చేవెళ్ళలా 3rd ప్లేసు, మరి అదేవిధంగా హైదరాబాద్లో 4th ప్లేసు. డిపాజిట్లు కోల్పోయిన ఘనత లోక్సభలో మీది. ఎక్కువ యాక్టింగ్ చేయకు. రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీస్ లో, జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి ఎన్నికల్లా సుక్కలు చూపిస్తాం. ఆడ కూడా 3rd ప్లేస్ ఉంటారు, రాసి పెట్టుకోరా బిడ్డ. ఎక్కువ మాట్లాడకు, ఎక్కువ తెలివి చూపకు. ఇలా ఆదిలాబాద్ పోతున్నావంట, కలకల్లా ఆపినావు, అది కూడా ఉంది నాకు రికార్డు. బిడ్డ నువ్వు మా మీద మమ్మల్ని చూపిస్తా అన్నావు కదా, నీది నీకే గతి లేదురా బాయ్. నువ్వు వచ్చి మల్కాజ్గిరి నిలబడతావు, మల్కాజ్గిరి నిలబడతా అంటున్నావు. దమ్ముంటే రారా బాయ్. రేపు మమ్మల్ని మా వాళ్ళని మన అన్సుడు, అప్పుడు నువ్వు నిలబడతావా నేను నిలబడతావా చూస్తా. నువ్వు ఈయననే కాదురా బాయ్, సిరిసిల్లలో వచ్చి కూర్చుంటా. మళ్ళోసారి చెప్తున్నా, నీ ఖబర్దారని తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇక నీకు ఏ విధంగా ఉంటుందో నీ బతుకు బజార్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్. ఒకటి గమనించాలా బాస్, ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు.
ఒక పాదయాత్ర చేయమని. పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతాను, నేను మాట్లాడటాను కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు రేపెల్లుండి కౌంటర్ వస్తుంది కానీ మళ్ళీ పెడతాం, ఇక రోజు వస్తానే